నేను ఈ వేదిక మీద నుంచి నీలం మధుకు కాటా శ్రీనివాస్కి సూచన చేస్తున్నా, మీ ఇద్దరు జోడెద్దుల్లాగా రామ లక్ష్మణులాగా కలిసి పని చేయండి. నేను మా దామన్న మీ రాజకీయ భవిష్యత్తును, మీ అవకాశాలను చక్కదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. చిన్న చిన్న అంశాలు ఏమన్నా ఉన్నా పక్కన పెట్టాలి. ఇవాళ దేశం ఒక సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. 17 సార్లు లోకసభ ఎన్నికలు జరిగితే రాజకీయ పార్టీలు ఆనాడు సంక్షేమము అభివృద్ధి ఎజెండాగా, పేదరిక నిర్మూలన, పారిశ్రామిక అభివృద్ధి ఎజెండాగా ఎన్నికలు జరిగినాయి. కానీ మొదటిసారి 18వ లోకసభ ఎన్నికలు ఈరోజు సంక్షేమ అభివృద్ధి ప్రాతిపదికన జరగట్లేదు. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను రద్దు చేయాలనే ప్రాతిపదికన ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులను నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ప్రసాదించిన రాజ్యాంగం ద్వారా వచ్చిన రిజర్వేషన్లను, కల్పించిన మానవ హక్కులను, సమానమైన అవకాశాలను ఇవాళ భారతీయ జనతా పార్టీ బీజేపీ ఇవాళ రద్దు చేయాలని కుట్ర చేస్తున్నది. ఇదే కాదు, మతాల మధ్యన, భాషల మధ్యన, ప్రాంతాల మధ్యన, మనుషుల మధ్యన, మన మధ్యన చిచ్చు పెట్టి మనం కత్తులతోని పొడుచుకునే ప్రణాళికలు బీజేపీ రచిస్తుంది. ఇది ఏమాత్రం కూడా మన ప్రాంతానికి మంచిది కాదు. ఇవాళ పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు చెప్పినట్టు ఆనాడు మెదక్ పార్లమెంటు నుంచి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించి ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ ప్రాంతంలో పటాన్చెరు పారిశ్రామిక వాడను, బిహెచ్ఎల్, బీడీఎల్, అదేవిధంగా ఇక్కడ ఉండే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, ఇక్రిసైడ్ సంస్థలు, ఈ ప్రాంతంలో వేలాది చిన్నవి పెద్దవి పరిశ్రమలు వచ్చి దేశంలో నలుమూలల నుంచి, విదేశాల నుంచి, బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లాంటి ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది ఇక్కడికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతుంటే మా మెదక్ జిల్లా ప్రజలు, మా పటాన్చెరు సోదరులు అక్కున చేర్చుకొని కడుపులో పెట్టుకొని చూసుకున్నారు.